హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి గోమెల క్రీమ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ క్రీమ్ గురించి మనకు తెలుగులో పెద్దగా రివ్యూస్ అయితే ఏమీ లేవు. దీని గురించి ఎవరు చెప్పలేదు. నేనైతే చెప్తున్నాను, వినండి. దీన్ని నేను మీషోలో తీసుకున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి 130కి కాంబోలో 2 క్రీమ్స్ అయితే వచ్చాయి. నేనైతే క్రీమ్ని పోయిన నెలలో వాడాను. సగమే వాడాను. ఒక క్రీమ్ని సగం వాడాను. ఎందుకు వాడానంటే క్రీమ్ నాకు మెలస్మా లాగా ఒక మచ్చలు అయితే వచ్చాయి. అలాగే పింపుల్స్ కూడా వచ్చాయి. వాటి గురించి నేను ఈ క్రీమ్ని అయితే యూస్ చేశాను, కొన్నాను నేను. మార్కెట్లో దొరికేవన్నీ ఈ క్రీమ్సే. పేర్లు వేరైనా వీటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కటే. ఇవి చాలా డేంజరస్ క్రీమ్స్. స్టెరాయిడ్స్ క్రీమ్స్ అంటారు వీటిని. చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇది కేవలం 1 నెల మాత్రమే వాడే క్రీమ్ ఇది. లైఫ్ టైం వాడే క్రీమ్స్ అయితే కాదు ఇవి. ఓన్లీ 1 నెల మాత్రమే వాడాలి. ఈ క్రీమ్ని 15 రోజుల వరకు కంటిన్యూస్గా నైట్ టైం మాత్రమే వాడాలి. మార్నింగ్ అసలు యూస్ చేయకూడదు. ఈ క్రీమ్ వాడుతున్న రోజులు కూడా సన్ స్క్రీన్ అనేది వాడాలి. బయట ఈ క్రీమ్స్ని కొన్నప్పుడు వాళ్ళు క్రీమ్స్ అయితే ఇస్తున్నారు, కానీ వాటికి ఇలా వాడాలి అలా వాడాలని చెప్పట్లేదు. ఇది క్రీమ్ నైట్ టైమే వాడాలి. సన్ స్క్రీన్ అనేది తప్పకుండా యూస్ చేయాలి. ఇది నైట్ క్రీము. ఈ క్రీమ్ని నైటే యూస్ చేయాలి. ఎండలోకి వెళ్ళకూడదు. ఈ క్రీమ్ వాడుతున్న రోజులు 15 రోజులు కంటిన్యూస్గా వాడి, ఆ 15 రోజుల నుంచి తర్వాత ఒక రోజు వాడితే ఇంకో రోజు మానేయాలి. తర్వాత ఇంకో రోజు వాడితే ఇంకో రోజు మానేయాలి. అలా ఈ క్రీమ్ని ఓన్లీ 1 మంత్ మాత్రమే యూస్ చేయాలి. తర్వాత మనకు మానేసేయాలి. ఈ లోపు ఏంటంటే 4వ రోజు నుంచే మనకని రిజల్ట్స్ వచ్చేస్తాయి. మన ఫేస్ మీద ఎలాంటి పింపుల్స్ కానీ, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, ముడతలు ఇవన్నీ కూడా బ్లాక్ అన్నీ కూడా పోతాయి. ఫేస్ అనేది క్లియర్గా చాలా బాగుంటుంది ఫేసు. ఇవన్నీ కూడా 15 రోజుల్లోనే జరిగిపోతుంది. తర్వాత మనం వెంటనే క్రీమ్ని మానేసేయాలి. సడన్గా మానేయకూడదు. కొద్ది కొద్దిగా మానేస్తూ ఉండాలి. ఒక రోజు రాస్తే ఒక రోజు రాయకుండా అలా మానేస్తూ ఉండాలి. ఒకేసారి మానేస్తే మన స్కిన్ అనేది పాడైపోతుంది. ఈ గోమెల క్రీమ్ అనేది చూపిస్తున్నాను చూడండి, ఓపెన్ చేసి. ఇదైతే కలర్లో ఉంటుంది. స్మెల్ అసలు బాగోదు. మనం అప్లై చేశాక నైట్ టైము ఏదైనా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఫేస్ మీద అప్లై చేసే ముందు ఫేస్ అనేది చక్కగా తడి లేకుండా తుడిచేసుకొని అప్లై చేసుకోవాలి. ఫేస్ మీద బంకగా అనిపిస్తుంది, ఆయిలీగా అనిపిస్తుంది రాత్రంతా. అలాగే ముఖ్యంగా ఇందులో ఏంటంటే మన ముక్కుకి, కంటికి, నోటికి తగలకుండా వాటికి దూరంగా రాసుకోవాలి క్రీమ్ని. అలాగే వెరీ ఇంపార్టెంట్, పాలిచ్చే తల్లులు, అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు అసలు ఖచ్చితంగా దీన్నైతే యూస్ చేయకూడదు. అలాగే 15 సంవత్సరాల నుంచి వాళ్ళైతే యూస్ చేయొచ్చు. కానీ పాలిచ్చే తల్లులును, ప్రెగ్నెన్సీ వాళ్ళు అసలు యూస్ చేయొద్దు మీరు. చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి క్రీమ్స్తో. నాకు పింపుల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే క్రీమ్ తీసుకొని వాడాను. నాకు అవి పోయాయి కాబట్టి నేను వెంటనే దీన్ని ఎలా మానేయాలో అలా మానేస్తున్నాను. వాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ స్టెరాయిడ్స్ క్రీమ్స్. పేర్లు వేరైనా సరే వీటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే. చెప్పాలంటే ఈ గోమెలాలో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇది కొంచెం సేఫ్. మిగతా వాటి మీద పోలిస్తే ఇది కొద్దిగా సేఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక మాట ఏంటంటే, స్కిన్ షైను, స్కిన్ లైట్ లాంటి క్రీమ్స్ అసలు వాడొద్దు మీరు. ఆ 2 క్రీమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. స్కిన్ షైన్ అయితే అస్సలు వాడొద్దు. అది వాడారంటే ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే ఇది మీ ఫేస్ మీద అప్లై చేసే ముందు ఫేస్ అని రబ్ చేయకూడదు. క్రీమ్ని జస్ట్ ఆయిల్మెంట్ లాగా రాయాలి, అంతేగాని ఏదో క్రీమ్ రాసినట్టు ఫేస్ అంతా రుద్దేయకూడదు. అలా రుద్దకూడదు. అలా రుద్దితే వెంటనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్గా తెలిసిపోతాయి. ఫేస్ అనేది ఉబ్బిపోతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని క్రీమ్స్ అయితే యూస్ చేయాలి. ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాత్రం యూస్ చేయండి. తప్పకుండా యూస్ చేయాలి సన్ స్క్రీన్ అనేది. నాకు తెలిసినంత వరకు అయితే అసలు ఇలాంటి క్రీమ్స్ అయితే యూస్ చేయొద్దు. ముఖ్యంగా టీనేజర్స్, పెళ్లి కాని పిల్లలు అసలు మీరు అసలు యూస్ చేయొద్దు ఇలాంటి క్రీమ్స్. ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. చాలామంది వీటి జోలికే వెళ్తున్నారు. వీటినే యూస్ చేస్తున్నారు. 1, 2 నెలలు కాదు, ఏకంగా సంవత్సరాలు యూస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మానేసేయండి ప్లీజ్. ముందు ఇవన్నీ తీసేసేయండి. న్యాచురల్గా ఏమన్నా ఉంటే యూస్ చేయండి. మీ ఫేస్ మీకు ఎందుకు నచ్చట్లేదు, ఇవి వాడి తర్వాత మానేస్తే ఇంకా దారుణంగా తయారవుతారు. ఎంతో దారుణంగా ఉంటే తప్ప ఇలాంటి క్రీమ్స్ అయితే మీరు యూస్ చేయొద్దు ప్లీజ్. అండ్ అలాగే లాస్ట్ పాయింట్ వచ్చేసి, మనకి గాయాల మీద, కాలిన గాయాలు ఉంటాయి కదా, అలాంటి వాటి మీద, పుట్టుమచ్చల మీద, ఇలాంటి వాటి మీద కూడా రాయకండి. ఓవరాల్గా గోమెల అయితే సరే బాగానే ఉంది. ఒక 15 రోజులకైతే ఓకే. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.